This radar is used for safe landing of the aircraft at any weather condition. Mainly used for bad weather conditions like foggy and heavy rain is coming. At the conditions they are used. సెన్సార్స్ అదైతే ఎట్లా ఉంది అయితే దీనికి ఒక కమ్యూనికేషన్ ఏం చేస్తుంది ఎవ్రీ టైం హెల్తీ స్టేటస్ చెప్తుంది అనమాట. ఐఎమ్ హెల్తీ ఆ స్టేటస్ ఆఫ్ అయిపోతుంది టేక్ ఓవర్ చేస్తుంది. ఫ్రాక్షన్ కూడా కాదు వేరే ఏ దానికి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా తీసుకుంటుంది అనమాట. అంటే ఛానల్ 1 ఛానల్ 2 స్విచ్చింగ్ మెకానిజం అంటే ఛానల్ 1 పని చేయకపోతే ఛానల్ 2 స్విచ్ అయిపోతుంది ఆటోమేటిక్ అంటే హెల్త్ సిస్టమ్ అనేది చెప్తూ ఉంటుంది కాబట్టి తీసుకుంటుంది అనమాట. సో దీని మనం కంట్రోల్ చేస్తాం. సో ప్రతిదీ కూడా ఎయిమింగ్ కూడా చేస్తుంది, నావిగేషన్ చేస్తుంది, ప్లస్ సీ లెవెల్ ప్రతి దగ్గర ఆల్టిట్యూడ్ అన్ని చేపిస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే బాంబ్స్ ఉంటాయి కదా ఫైర్ చేసే ముందు ఏం చేస్తుంది అంటే ప్రతి బాంబ్ మన దగ్గర ఉందా లేదా కూడా డిస్ప్లే చేస్తుంది. ఓకే సార్ మాల్ ఫంక్షన్ డిటెక్ట్ చేయడం మొత్తం డిస్ప్లే మీద ఉంటుందంతా. అంటే అంతకుముందు ప్రతి యూనిట్ ని కూడా వాళ్ళు ప్రతి యూనిట్
అనలాగ్ ఉండేది. సో ఇలా ఉంటే వాడు 20 పైన ఉంటే నేను 20 మీటర్స్ పైన ఉంటా, 20 మీటర్స్ పైన ఉంటా అనేసి ఒకటి ఉంటుంది అన్నమాట. The mobile also one of the communications going on, and this is one of the communication. So you can communication with pilot to pilot and ground station also. Is this soft SanDisk voice recorder, sir? This is a voice recorder. Data record, voice data recorder. Okay, and this is the range of 350 kilometers. 350 kilometers. Okay. So flight is going on the altitude. It will ground station minimum 20 or 30 kilometers. Towards the sky. In that air station, you can 300 kilometers, 300 kilometers you can speak without communication. Sir, is this radius or height, sir? No, this is only communication, not height. No, sir, range, sir. Range 350 kilometers. Sir, The range is 350 kilometers. in radius or height? In radius, sir. Radius. Radius. Okay. Range 350 kilometers. Height also Height 25 also, kilometers. radius also. Ground station also is given. Sir. All the voltages are system actually designed. Actual design. Design itself. Directly to Voltages and everything commands. How many pins, sir? This is the 30 pins. 30 pins. Okay. 30 pins circular connector. Piloter of the aircraft cockpit. So I can use two communications. That means if the bus is off, I can use the bus PR. Because Standby. Standby. Okay. So you will switch Channel A, bus. channel B. Yes, channel A. Right. ఆల్టిట్యూడ్ చెక్ చేస్తుంది. ఆల్టిట్యూడ్ చెక్ చేస్తుంది. ఆల్టిట్యూడ్ ఎట్లా చెక్ చేస్తా అంటే మనం ఎయిర్క్రాఫ్ట్ స్పేస్లో పోతున్నప్పుడు మనకు మౌంటైన్స్ కానీ ఏమైనా వస్తాయి కదా, వచ్చినప్పుడు క్రాష్ అవుతుంది. క్రాష్ కాకుండా ఉండడానికి ఈ ప్రాజెక్ట్ యూజ్ చేస్తాం. ఓకే. ఎట్లా అంటే మనము రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని పంపిస్తాం. గ్రౌండ్ ఉంటే గ్రౌండ్, టెరెస్ అంటే టెరెస్, ఏదంటే పంపించేస్తే మనం రిసీవ్ అవుతుంది. ఆ రిసీవ్ డిస్టెన్స్ టైం పీరియడ్ చేసుకొని డిస్టెన్స్ మెజర్ చేస్తాం. కింద ఏముందో మనకు తెలియదు. తెలుసుకోవాలని ఉంటుంది కదా, తెలుసుకోవాలి. ఎంత హైట్లో ఎగరాలి, ఇంట్లో హైట్లో ఎగరాలి, ఏమైనా ఉన్నాయా, మౌంటైన్స్ ఉన్నాయా, చెట్లు ఉన్నాయా, గుట్టలు ఉన్నాయా, ఏది తెలియదు కదా మనకి. అప్పుడు మనకి ఆ ప్రాజెక్ట్ పంపిస్తాం. ట్రాన్స్మిటింగ్ రిసీవర్ రెండు ఉంటాయి ఇక్కడ. ట్రాన్స్మిటర్ ఉంటుంది, రిసీవర్ ఉంటుంది. ట్రాన్స్మిటర్ రెసిస్టర్ లాగా వాడుకుంటాం. మిసైల్లో డ్రైవర్ ఉంటుంది, తర్వాత మన కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది కదా. ఆ కంట్రోల్ సిస్టమ్స్ లో ఇవ్వాలి. ఓకే, ఆ కంట్రోల్ సిస్టంలో వాడతాం. దానికి సిగ్నల్స్ కానీ వర్క్ చేయాలంటే మైక్రో కంట్రోలర్ అంటే ఒక మైక్రో కంట్రోలర్ వర్క్స్ హియర్ డిఫరెంట్ టైప్ మీకు ఇన్పుట్ సిగ్నల్స్ అవుట్పుట్ ఉంటుంది. సో ఇన్పుట్ సిగ్నల్ ఒక హైబ్రిడ్ వాడతాం. ఓకే. దాంట్లో మళ్ళీ కన్వర్షన్స్ ఉంటాయి, యాంప్లిఫికేషన్స్ ఉంటాయి, అలా డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ హైబ్రిడ్. ఇది ఎగ్జాంపుల్, ఇది మిసైల్లో ఇడ్వా కార్డ్ అని వాడతాం. సో ఇందులో డిఫరెంట్, ఇది కన్వర్షన్ అనమాట, అంటే వోల్టేజ్ టు కరెంట్ కన్వర్షన్. System. Okay. You know about the axis of the helicopter. You heard about any pitch roll and yaw movement of the helicopter? Yaw movement. Not that. Yaw, correct. You heard the yaw, but okay, the movement is not correct. I'll just pitch and roll. Anything you heard? Pitch and roll. Okay. Just think about this a helicopter. Okay. Okay. This is a front portion where the pilot will be sitting. Okay. The other tail portion. Okay. Any aircraft or helicopter, there is a 3 axis. So this is called longitudinal axis. Okay. This is lateral axis, and this is the normal axis. So basically like this. Okay. This is the normal, longitudinal, and lateral axis. If you do any movement about lateral axis, this is called the pitch movement. Okay, ma'am. Pitch up, pitch down. Okay, or nose up, nose down. This is wing will be there in aircraft. About the wing, if you rotate, that means longitudinal axis. About longitudinal axis, if you rotate, that is called rolling. Okay, rolling. Rolling up or rolling down. Okay. Suppose yawing. Yawing means going forward. At present you are here and you are going forward means then you can go like this or you can go like this. So that is called yawing. Okay, like this. So this is the helicopter.
If you do this movement is called pitching, this movement is called rolling, and this movement is called yawing. These are the basic 3 steps what 3 axis or 3 movement will do. So any automatic system we have the sensor. So these are rotation sensor. We have the attitude and heading reference sensor. Attitude is nothing but pitch and roll. Heading is nothing but yaw. So there is attitude and heading reference sensor sensing the movement in all 3 axes. We use gyro. Yes. There is a rotation sensor is nothing but gyroscope. Okay, we have the 3 axis fiber optic gyroscope and accelerometers, MEMS accelerometers and the passing electronics. All together will working as a like rotation sensor, like a fiber optic gyroscope. It is sensing the movement, but finally the communication it will be there in electrical signal. Okay, all the signal. Anywhere if you see, there will be analog and digital converters. DAC and Yes, DAC and ADC will be there, depending on. And this output will be airing information. So that airing information will be coming and electrical signal is based on. So basically, the pilot wants to do the mission. He wants the helicopter to be stable. Okay, but due to some external disturbance, helicopter may not be stable. So he has to apply his brain, or he has to see through the attitude indicator, how much is the correction has to give, so that he has to apply, put the stick and bring back to the normal. That is what manually he is doing. So instead of doing manually, we are doing automatic flight control system. Okay, sensor is sensing the movement, giving the computer to correct, calculate, and the calculation information giving to the actuators to correct. Okay, actuators. Actuators. Okay, so that Actuators means rolling to linear. like roll, pitch, yaw. Like suppose there you just see the attitude of the helicopter is pitch down. That helicopter is pitch down. You want correct back to the 0. So what he has to do? The corresponding blade angle pitch. Blade pitch In angle. actuators, do we use PLDC motors? Yes, the hydraulic motor is there. Other things. But in case of hydraulic motors, we'll be using boats, right? Boats. But in aircraft, do we use like mechanical? Yes. Mechanical actuators. Yes. But But what in we this use case, here? it is a hydraulic. Hydraulic we use in boats. No, different types it is. There is a series actuators and twin actuators will be there. So we have the like the serial actuators, parallel actuators. It's nothing but trim actuators. So you want to the correction is very big or where it is a minor correction. Okay, that's right. So wherever it is very big, it is a series and it is different types. But here we use hydraulic. Yeah, I think this is the hydraulic type. Hydraulic actuator. But in aircraft, we should not use hydraulic. It's Hydraulic a is different purpose. liquid type, no? No, not like this sounds mechanical only. Okay, like brake systems. Okay. Mechanical only. It's a fully whatever the actuators you are doing. It is basically it is like movement. How much is the movement you have to give? Okay. So for that only we are giving the According to the signal, it will be moving. then finally it will be corrected. Okay, that's why and pilot should know that whether the stability is taken place or not, so that it will ensure the pilot control unit. Pilot control. So there is a sensor and there is a like computer, automatic flight control computer, and there is a pilot control unit. All three together work as a automatic flight control system. ఈ టైంలో ఈ రన్వే వాడతాం. ఈ రన్వే చూసేటప్పుడు ఆ రన్వేలో ల్యాండింగ్ అయ్యి చూడదు. అప్పుడు దీనికి కమాండ్ ఇస్తాం. రన్వే చేంజ్ యువర్ కమాండ్ అని ఇస్తే టోటల్ చాసీ మొత్తం ఆ సైడ్కి వెళ్ళేసి దాని ఆ రన్వేకి అలైన్ అయిపోతుంది. అలైన్ అయిపోయి ఆ రన్వేలో కూడా ఏమైనా ల్యాండింగ్స్ అయితే Just to show your hand, it is a helicopter. అట్లా మనం Any ఈ movement రడార్ని like this, it is 8 రన్వేలకు వాడుకోవచ్చు. nose down. సపోజ్ ఇటువంటి That ఉంది, is ఈ called ప్యారలల్ pitching. ఇంకోటి ఉంది. దానికి ఎనీ వెదర్ కండిషన్ మెయిన్లీ యూజ్ ఫర్ బ్యాడ్ వెదర్ కండిషన్స్ లైక్ foggy and heavy rain is coming. At the condition they are used. It's a primary radar, so scope is not available to the pilot. It is installed at ATC air traffic controllers. Okay, where controller sitting in front of the scope, they are communicating with the pilot for safe landing of aircraft. Okay. Here in PR we have 3 portions of the PR. One is antenna system, second one is the radar portion, and third one is the display. Display is installed at ATC controllers.
radar and antenna is installed near to the runway, at the mid of the runway. Mid of the runway and not here, side from 200 meters away from the runway. There should be no obstructions near to the runway. The X-band waves. In radar portion, it will generate electromagnetic waves like RF energy. It will generate and it will supply to the antenna system. Antenna system will transmit the energy into the space and reflected energy it will capture. Okay, reflected energy captured by the antenna is supplied to the same radar where the regions RxTx. RxTx, yes, correct. Receiver and transmitter. Received energy is captured in the radar antenna system and it will be supplied to the radar where it will be converted into the digital form like scopes. Here we have in the antenna system we have two antennas. One is the azimuth antenna. This is called the azimuth. This is called as elevation. It uses the three informations of the aircraft. One is the range, at what range the aircraft is coming for land. Cross receiver proportion of RF energy రేడియేట్ చేస్తాం. రేడియేట్ చేస్తే అది సర్ఫేస్ కదా, సర్ఫేస్ మెటాలిక్ వచ్చి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ ప్రాసెస్ చేసి డిస్ప్లేకి ఇస్తుంది. ఇక్కడ కంట్రోలర్ కూర్చొని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఈ కంట్రోలర్ ఏం చేస్తాడు, పైలట్ బాబు ఎందుకు డివియేషన్ అని రెండు రూల్స్ ఉన్నాయి కదా. రూల్ నెంబర్ 1 కంట్రోలర్ రావాలి, రూల్ 1 టచ్ రావాలి. ఇది 1 2 ఓకే. దీనిలాగా నీకు ఫాలో అవుతా ఉండేది డివియేషన్ చేస్తుంది. -45 + 45 రేడియస్ ఏంటంటే దీనికి 45 కాకపోతే ఎక్స్టర్నల్ గా మోటార్ ఒకటి పెట్టేసి ఇంకో 30 ఎక్స్టెండ్ చేస్తాం. ఇటు 30 అటు 30 అంటే ఇటు 70 అటు 70 అంత రేంజ్ లో ఇది చూస్తుంది అన్నమాట. ఇది 140 ఇదేమో 90 ఎయిరింగ్ దానికి సిగ్నల్ ఇస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ లోపల ఎయిర్ ఆ నోస్ ఉంది కదా, అక్కడ నోస్ ఉంది చూడండి, డోమ్ ఫ్లైట్ కి ఫ్రంట్ సైడ్ కరెక్ట్ గా ఆ సర్కిల్ లో ఇది సరిపోతుంది అన్నమాట. అక్కడ నుంచే సిగ్నల్ ఇస్తుంది అన్నమాట. 9th gen 10th అలా సేమ్ వర్షన్స్ సర్క్యూట్సా లేకపోతే ఫీచర్స్ అటాకింగ్ కానీ బాంబ్ క్యారింగ్ కానీ మిసైల్స్ కానీ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ప్రాపగేషన్లో కమ్యూనికేషన్ టెక్నాలజీలో స్కైవేవ్ కమ్యూనికేషన్ ఉంటుంది. హెచ్ఎఫ్ ఫ్రీక్వెన్సీస్ అని స్కైవేవ్ ప్రాపగేషన్లో కమ్యూనికేషన్. ఓకేనా, ఇది మన హెచ్ఎఫ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్. అట్లాగే విహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, యూహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అందులో కూడా ఉంటాయి కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్. షిప్లో డిఫరెంట్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఉంది. ఇది ఒకటే కాదు, మన డిస్టెన్స్ని బట్టి ఎంత డిస్టెన్స్ మాట్లాడాలి, ఎటువంటి మాట్లాడాలి దాన్ని బట్టి వాళ్ళు ఏం వాడాలని డిసైడ్ చేస్తారు. అంటే ఇక్కడ మనం మాన్యువల్గా చెక్ చేసుకుంటాం సార్ షిప్లో. అది మాన్యువల్ అంటే మనం ఇంత హౌస్ అని సెట్ చేసుకుంటాం. ఎస్ ఈసీ 3rd ఇయర్ సార్. ఓకే Jaguar. Tracking, this radar will go to tracking. It will track only that particular target. Then this radar will provide how much speed is moving, how much distance, whether it is coming close or not. Then pilot will release the weapons. Suppose some enemy camps are there now, some like this ships, some tent they will put some weapons camps. That also this radar will identify. After identification, they will release the bomb. Which signal we use? X-band electromagnetic pulse Doppler radar. Same radar will like pulse one transmitted. During reception, transmitter will silent. It will receive the echoes. Pulse width modulation. Okay. With the same antenna used for both purposes. It will transmit for some time. After that, it will receive the reflected signals. Your own both RX and TX both. Both same antenna. Like duplexer. This is like our brain radar processor. Duplex method. Okay. This is radar processor. Again here down conversion is there and receiver is there. Then analog to digital. Then parallel processing. Okay. That all are computers are there. Okay. That will process and data will be displayed in the network.
ADC में analog to digital converters. Okay. To display. ADC ICs are there na analog to digital. Yeah, ma'am. That ICs we will use for conversion. With the 40 megahertz clock speed it will convert. This is all radars fitted in nose cone of the aircraft. Okay, ma'am. This is nose cone, antenna, radar processor, transmitter. Okay, ma'am. You can see processing and display and display. This is a mechanically movement. It can move. This is a new technology, AESA radar. In this one, AESA radar, okay. active electronically scanned array radar. Here antenna is fixed. Only beam will move. Okay, ma'am. So at that time we can do simultaneous operation also. Okay. Suppose in this one some of the models will fail also, we continue our operation. Standby. Okay. Suppose two models will fail. Okay. Only 20 watts power only will last. 3.1.8 will be available now. Yes, ma'am. With this one we can continue our operation. Okay. These radars are fitted in LCA Tejas aircraft and Jaguar Daring 3. Tejas and Jaguar. Daring 3. Darien 3 version. And down here some changes, the antenna is big one. This is the concept that is for surveillance purpose. Coast Guard and Navy people they will see any boats or ships, enemy ships are coming coastal areas, then they will that is for Su-30 based on aircraft nose cone. Size, okay. User will requirements they will give. Okay. Because that antenna will not be fitted in LC aircraft. Yeah. That nose cone is very small. Okay. That's it. That purpose is different. Su-30 aircraft. Su-30. Okay. Which one is Jaguar and LC aircraft. Jaguar Darien 3. Okay. Thank you. Thank you, ma'am. पावर स्टोरेज कर रहा है, वोल्टेज कितना हो रहा है, नंबर ऑफ